రైతు భరోసా విషయంలో రేవంత్ కేసీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. రైతు భరోసా నిధులు ఇంకా రాలేదని కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నెల 9లోగా రైతు భరోసా నిధులు వేస్తామని చెప్పారు. రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోతలు కోసి పంట అమ్మే సమయంలో రైతు బంధు నిధులు ఇస్తారా అని ప్రశ్నించారు. నిన్న మొన్న చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని. మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ ఈ నెల 9 తారీఖు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి రైతు భరోసా నిధులు మీ ఖాతాలో వేసే బాధ్యత మాది. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్రబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు దిక్కు నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన.